డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా నూతన కార్యవర్గం కొలువు తీరింది. డల్లాస్లో నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. ఈ సందర్భంగా సంస్థ గురించి ప్రతినిధులు వివరించారు. సంస్థ తరపున చేస్తున్న పలు సేవా కార్యక్రమాలను సభ్యులు వివరించారు. స్థానిక తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ డారా నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా ముగిసింది. డల్లాస్లో నిర్వహించిన సమావేశంలో కొత్త కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రెసిడెంట్గా సునీల్ దేవిరెడ్డి, సెక్రటరీ మరియు ప్రెసిడెంట్ ఎలక్ట్గా గౌతమ్ మియాపురం తదితరులు బాధ్యతలు చేపట్టారు. అత్యంత అంకిత భావంతో సేవ చేస్తామని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు. బీఓడి, ఎగ్జిక్యూటివ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ, స్టాండింగ్ కమిటీతో పాటు స్థానిక తెలుగు జాతీయ సంస్థల నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ గురించి ప్రతినిధులు వివరించారు. 2013లో ఒక చిన్న కమ్యూనిటీగా ఏర్పడిన సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ విస్తృతంగా సేవలు చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలోని అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు మద్దతుగా నిర్వహిస్తున్న ఫుడ్ డ్రైవ్లు, 5K రన్ వంటి పలు స్వచ్ఛంద కార్యక్రమాల గురించి వివరించారు. సంస్థ తరపున చేపట్టనున్న కార్యక్రమాల గురించి సభ్యులు వివరించారు. ఇక డారా సిగ్నేచర్ ఈవెంట్ అయిన పిక్నిక్ కార్యక్రమం డల్లాస్లో విశేష ఆదరణ పొందుతుందన్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఇక్కడికి వచ్చేసిన డారా సభ్యులందరికీ నా ధన్యవాదాలు. నా పేరు సునీల్ దేవిరెడ్డి. ఈ ఇయర్కి డారా తరపున ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాను. ఈరోజు అందరూ ఇక్కడికి ఓత్ సెరమనీ ఈవెంట్కి రావడం జరిగింది. అందరూ డారా కమిటీ సభ్యులందరూ ఓత్ తీసుకోవడం జరిగింది. ఈ ఇయర్కి ఏమేమి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాలో అవన్నీ డిస్కస్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా డారా పిక్నిక్, కల్చరల్ ఈవెంట్స్, హెల్త్ సెమినార్స్, 5K వాక్, రన్ ఈవెంట్, చారిటీ ప్రోగ్రామ్స్, ఫుడ్ డ్రైవ్, బ్లడ్ డ్రైవ్, ఇటువంటి చారిటీ యాక్టివిటీస్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు శివరాత్రి అయినా కూడా డారా సభ్యులందరూ ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేసినందుకు నా అందరి తరపున నా ధన్యవాదాలు. సాక్షి ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు గౌతమ్ కృష్ణ మియాపురం. 2024 డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఓత్ సెరమనీలో జరిగింది. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు ది ఎంటైర్ డారా మేనేజ్మెంట్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నేను సెక్రటరీ, ప్రెసిడెంట్ ఎలెక్ట్ ఫర్ 2024 ఫర్ డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్. ఈ డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ అనేది ఇప్పుడు ఉద్భవించిన సంస్థ కాదు. ఇది వీ బీన్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ అబౌట్ 15-12 ఇయర్స్ డాలస్ ఏరియాలో. అండ్ ఇంతకు ముందు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా వివిధ కార్యక్రమాలు, అంటే చారిటీస్ కానీ, లేకపోతే ఈ పిక్నిక్ ఈవెంట్స్ కానీ, లేకపోతే హెల్ప్ చేయడం కానీ నీడీ పీపుల్కు బ్యాక్ ఇన్ రాయలసీమ కూడా చాలా చేశాము. అండ్ టుడే ఐ థింక్ బీయింగ్ అ వెరీ అస్పీషియస్ డే వేర్ వీ హ్యావ్ మహాశివరాత్రి అండ్ అండ్ ఆల్సో ఉమెన్స్ డే, ఈ డారా బోర్డ్ ఓత్ కొత్త బోర్డుగా ఏదైతే స్థాపించినామో ఈ 2024కు, దాని ఓత్ సెరమనీ ఈరోజు మేము నిర్వహించినాం. ఇక్కడ చాలా ఉత్సాహంగా చాలామంది, అంటే మా కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని డెఫినెట్గా దే ప్లెస్డ్ us. I think everybody took an oath and we all committed to really serve Dara here in Dallas area, across the wherever it is required, and also back home in Rayalaseema area. డెఫినెట్గా ఐ థింక్ దీన్ని ఒక మంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చి ఒక మంచి అభివృద్ధి పదంగా నడిపించాలని మేమందరం కూడా ఓత్ తీసుకొని ఈరోజు విల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్. డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ గత 13 సంవత్సరాలుగా డల్లాస్లో స్థాపించబడింది. ఇక్కడ తెలుగువారికి మరియు బ్యాక్ హోమ్లోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు జరగడం జరిగింది. ఇట్ ఈజ్ ఎవ్రీబడి ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు సర్వ్ అవుట్ ఫర్ ద కమ్యూనిటీ టు డూ ఎనీ చారిటీ ఈవెంట్స్. వీఆర్ సిగ్నేచర్ ఈవెంట్స్. ప్రతి సంవత్సరం కూడా ఎన్నో పిక్నిక్లు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం ఒక పిక్నిక్ చాలా గ్రాండ్గా జరుగుతుంది. అదే ఎంతోమంది ఇక్కడ అన్ని ప్రాంతాల వారు వచ్చి అక్కడ ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ముఖ్యంగా కొత్తగా మనము ఈరోజు ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నాము. చాలా ఎనర్జెటిక్ కమిటీ. వీ హ్యావ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ పీపుల్ అండ్ దెన్ ఆల్ ఎనర్జెటిక్ టీమ్ ఉంది ఇక్కడ. ఎన్నో ఈ ఇయర్లో 24లో ఎన్నో ప్లాన్ చేశారు. వాళ్ళందరికీ మనం సపోర్ట్ చేస్తూ దారాన్ని మంచి అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని ఇక్కడంతా అందరూ ఓత్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నా పేరు స్వాతి సానప్రెడ్డి. నేను స్టాండింగ్ కమ్యూనిటీలో దారాలో ఒక పొజిషన్ తీసుకున్నాను. మేమందరం కలిసికట్టుగా పనిచేయాలనుకుంటున్నాం. ఒక ఉమ్మడి కుటుంబంలాగా పనిచేస్తాము.
అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 2025లో ప్రెసిడెంట్ గౌతమ్ గారికి కూడా మేమందరం కలిసి ఇదే కమ్యూనిటీలో ఇదే ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ పనిచేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. ఇక్కడికి విచ్చేసిన దారా కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. నా పేరు నిహారిక లోమడ. ఈరోజు ఇక్కడ కలిసిన దానికి ఉద్దేశం ఓత్ సెరమనీ. పీపుల్కి ఏదో ఒకటి సేవ చేయాలి కాబట్టే ఇక్కడ అందరం ఉన్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం. నా పేరు ఆర్య బొమ్మినేని. ఈరోజు ఉమెన్స్ డే అన్న చెప్పినట్లు శివరాత్రి అయినా ఉమెన్స్ డే అయినా అందరు ఇక్కడికి వచ్చి దీనికోసం రావడానికి ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్కరికి గివింగ్ బ్యాక్ టు కమ్యూనిటీ అనేది చాలా ఉంది. దాట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ కమ్యూనిటీ అండ్ దిస్ organization. So we love to give back to community and we love to be part of the community and we love to give the opportunity for the newcomers, like Neha said, it's a newcomers to learn what is about Rayalaseema. Go Dara. సాక్షి ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ డాలస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. చాలా ఉత్సాహంగా ఇవాళ శివరాత్రి సందర్భంగా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా కానీ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎంతో ఎనర్జెటిక్గా ఉన్నటువంటి ఈ టీంకి గుడ్ లక్ చెప్తున్నాను. దారా అనేది దశాబ్దం పైగా డాలస్లో, పైగా రాయలసీమలో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా చేసేదానికి మిగతా కమిటీ అంతా కూడా సహకరిస్తుంది. దీంతోపాటు మనం చేస్తున్నటువంటి పిక్నిక్ ఏదైతే సిగ్నేచర్ ఈవెంట్ ఉందో ఇందులో కేవలం రాయలసీమ వాళ్ళే కాదు, తెలుగు వాళ్ళు, నాన్ తెలుగు వాళ్ళు, వీళ్ళకంతా కూడా డాలస్లో దారా పిక్నిక్ అంటే ఒక హాట్ టాపిక్. అండ్ ఎప్పుడు కూడా మనకు ఆ పార్క్ మొత్తం విపరీతమైన జనాలతో నిండి ఉంటుంది. ఆ రోజు రాయలసీమ రుచులని మనం చూపిస్తాం.